సిటీ కేబుల్ హాత్వే న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆగస్టు 15 నుండి దేశవ్యాప్తంగా కొత్త నిబంధన అమలు. కమర్షియల్ వాహనాలకు వర్తించని కొత్త నిబంధన. నిత్య పెళ్లి కూతురు ఇప్పటికే 12 పెళ్లిలు. ఆమె టార్గెట్ వాళ్ళే. మృతురాలు చాకలి ఎల్లమ్మ మనవరాలు. చీడిమెట్ల మహిళ హత్య కేసులో సంచలన విషయాలు. మంతెనలో దొంగల బీభత్సం. 3 తులాల పుస్తల తాడు చోరీ. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ను నిలిపివేయకుంటే ఢిల్లీ ముట్టడికి పిలుపునిస్తాం. సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం హెచ్చరిక. లయన్స్ క్లబ్తో ప్రజలకు సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నా. కమాన్పూర్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు తాన రామకృష్ణారెడ్డి. గోదావరికని గవర్నమెంట్ హాస్పిటల్లో సాధారణ అల్ట్రాసౌండ్ స్కానింగ్ సెంటర్ వద్ద రోగుల ఇబ్బందులు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల పక్షపాతి. కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు బొంతుల రాజేష్. వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఫాస్ట్ ట్యాగ్ కోసం 3,000 చెల్లిస్తే ఏడాదికి 200 ట్రిప్పులు హైవేలపై ప్రయాణం విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 3,000 చెల్లించి ఫాస్ట్ ట్యాగ్ బేస్డ్ పాస్ తీసుకుంటే ఏడాదిలో దేశవ్యాప్తంగా ఏ జాతీయ రహదారిపైనా 200 ట్రిప్పులు ప్రయాణించవచ్చని కేంద్ర మంత్రి గడ్కరీ తెలిపారు. ఇది కార్లు జీపులు లాంటి నాన్ కమర్షియల్ ప్రైవేట్ వాహనాలకే వర్తిస్తుందని తెలిపారు. ఈ నిర్ణయం ఏడాది ఆగస్టు 15 నుండి అమల్లోకి వస్తుందన్నారు. రాజ్మార్గ్ యాత్ర యాప్ నుండి పాస్ తీసుకోవచ్చన్నారు. ఒకప్పుడు నిత్య పెళ్లి కొడుకుల వ్యవహారాలు వెలుగు చూసేవి. ఇప్పుడు కాలం మారిపోయింది. నిత్య పెళ్లి కూతుర్లు కూడా చెలరేగిపోతున్నారు. ఓవైపు ప్రియుడి కోసం కట్టుకున్న వారిని స్కెచ్ వేసి మరీ కాటికి పంపుతుండగా ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓ నిత్య పెళ్లి కూతురు వ్యవహారం వెలుగు చూసింది. 1 కాదు, 2 కాదు, 3 కూడా కాదు, ఏకంగా ఇప్పటి వరకు 12 పెళ్లిళ్లు చేసుకున్న నిత్య పెళ్లి కూతురుపై జిల్లా ఎస్పీ కృష్ణారావుకు ఫిర్యాదు చేశారు బాధితులు. అయితే ఈ నిత్య పెళ్లి కూతురు ఎవరిని పడితే వారిని పెళ్లి చేసుకోవాలంటే ఆమె టార్గెట్ అంతా వేరు. ఆమె వెనుక ఓ గ్యాంగ్ కూడా ఉందంటే నమ్మండి. ఆర్థిక స్థిరత్వం కలిగి విడాకులు తీసుకున్న పురుషుల్ని టార్గెట్గా చేసుకొని మోసం చేస్తుందట. రామచంద్రపురం గ్రామం చెందిన బేతి వీరదుర్గ నీలిమ. ఇక నీలిమకు ఆమె తల్లి బేతి వీరలక్ష్మి రామకృష్ణ కళ్యాణ్ అనే 3 వ్యక్తుల సహకారం ఉందట. విడాకులు తీసుకొని డిప్రెషన్లో ఉన్న పురుషుల్ని ఎంచుకొని వారికి మాయమాటలు చెప్పి వివాహం చేసుకోవడం పనిగా పెట్టుకుంది నీలిమ. కొంత సమయం తీసుకొని ఆ తర్వాత తన కన్నింగ్ ఐడియాను అమలు చేస్తుంది. వారి నుండి డబ్బులు దోపిడీ చేస్తుంది. తిరగబడితే తప్పుడు కేసులు పెట్టి వేధిస్తుంది. ఏదైనా గుట్టుగా చేద్దామనుకుంటే ఎక్కువ కాలం సాగదు కదా. నర్సాపురం, పాలకొల్లు, కొవ్వూరు చెందిన 3 బాధితులు జిల్లా ఎస్పీ కృష్ణారావును కలిసి ఫిర్యాదు చేశారు. తమకు జరిగిన అన్యాయాన్ని ఎలా మోసం పోయామనే విషయాన్ని ఎస్పీకి వివరించారు. మృతురాలు చాకలి ఎల్లమ్మ మనవరాలు జీడిమెట్ల మహిళ హత్య కేసులో సంచలన విషయాలు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. కసాయి కూతురు కన్న తల్లిని అని చూడకుండా ప్రియుడితో కలిసి హత్య చేయించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఎల్బీ నగర్లో నివాసం ఉండే సట్ల అంజలిని తన ప్రియుడితో కలిసి గొంతు నులిమి తలపై కొట్టి కుమార్తె హత్య చేసింది. తన ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలిసి తల్లి మందలించిందనే కోపంతో ఈ దారుణానికి పాల్పడింది. తన ప్రియుడు
అతని తమ్ముడితో కలిసి హత్యకు పాల్పడింది. కాగా ఆమె 10వ తరగతి చదువుతుంది. సమాచారం అందుకున్న జీడిమెట్ల పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ హత్యకు పాల్పడిన అందరూ మైనర్లే కావడం గమనార్హం. ఈ నెల 19న ఇంట్లో నుండి మైనర్ బాలిక ప్రియుడితో వెళ్లిపోయింది. దీంతో కూతురు కనిపించకపోవడంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం ప్రియుడు మైనర్ బాలికను తీసుకొచ్చి పోలీసులకు అప్పగించాడు. దీంతో పోలీసులు అతనికి నోటీసులు ఇచ్చి పంపించారు. ఈ క్రమంలో తల్లిని చంపాలని కుమార్తె నిర్ణయించుకుంది. ప్రియుడు అతని సోదరుడి సహాయంతో తల్లిని హత్య చేసింది. తన ప్రేమకు తల్లి అడ్డొస్తుందని కోపంతో తల్లిని హత్య చేసింది. కాగా ఈ ఘటన సోమవారం సాయంత్రం జరిగింది. తల్లి పూజ చేసుకుంటున్న సమయంలో కుమార్తె ప్రియుడు ఆమె మెడకు చున్ని బిగించాడు. దీంతో అపస్మారక స్థితికి వెళ్లడంతో చనిపోయిందని అనుకున్నారు. అదే సమయంలో ట్యూషన్ నుండి మృతురాలి చిన్న కూతురు ఇంటికి వచ్చింది. అమ్మ పూజ చేస్తూ కింద పడిపోయిందని నమ్మించారు. మాయమాటలు చెప్పి ఆమెను బయటకు పంపి మరోసారి ప్రియుడిని పిలిపించి సుత్తితో ఆమె తలపై మోదీ హత్య చేశారు. హత్య సమయంలో కుమార్తె ప్రియుడు మృతురాలికి మధ్య తీవ్ర పెనుగులాట జరిగింది. తన తల్లిని కిరాతకంగా హత్య చేసిన సమయంలో ఏమాత్రం జాలి లేకుండా కూతురు ప్రవర్తించింది. పోలీసుల అదుపులో 3 నిందితులు ఉన్నారు. హత్య జరిగిన ప్రాంతంలో జీడిమెట్ల పోలీసులు క్లూస్ సేకరించి విచారణ చేస్తున్నారు. మంతని పట్టణంలోని దొంగలు బీభత్సాన్ని సృష్టిస్తున్నారు. గత కొద్ది రోజులుగా మంతని పట్టణంతో పాటు మండలంలోని ఆయా గ్రామాల్లో వరుస దొంగతనాలు జరగడంతో భయాందోళనకు గురవుతున్నారు. గత 3 రోజుల క్రితం మంతని మండలం ధర్మారం గ్రామంలో ఇంట్లో నిద్రిస్తున్న వృద్ధురాలి జాతిపై కాలుపెట్టి 3 తులాల పుస్తల తాడు చోరీ చేసిన ఘటన మరొక ముందే మంతని పట్టణంలో సోమవారం అర్ధరాత్రి ఒక ఇంట్లో చోరీ జరిగింది. దొంతరవాడకు చెందిన వెంకన్న అనే వ్యక్తి ఇంట్లో దొంగలు చొరబడ్డారు. ఆసుపత్రి నిమిత్తం కుటుంబం అంతా హైదరాబాద్కు వెళ్లగా గమనించిన దుండగులు తలుపులు పగలగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు. బీరువాలో ఉన్న 25,000 నగదు, దాదాపు కిలోకు పైగా ఉన్న వెండి విగ్రహాలు, ల్యాప్టాప్, ఒక ట్యాబ్తో పాటు విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు. మంగళవారం తెల్లవారుజామున వెంకటేశ్వర్ల కుటుంబం ఇంటికి రాగా చోరీకి గురైన విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దొంగతనం జరిగిన కేసును పరిశీలించారు. పోలీసులు డాగ్ స్క్వాడ్తో క్లూస్ సేకరించారు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని ఆపరేషన్ కగార్ పేరుతో ఛత్తీస్గఢ్లో కర్రెగుట్లో ఉన్న ఆదివాసీ ప్రజల్ని కేంద్ర ప్రభుత్వం మారణ హోమం సృష్టించి వేలాది మంది ఆదివాసీ గిరిజన ప్రజల్ని చంపుతుందని వెంటనే కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ నిలిపివేయాలని, లేకుంటే వామపక్ష పార్టీలతో కలిసి ఢిల్లీ ముట్టడికి పిలుపునిస్తామని సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం హెచ్చరించారు. మంగళవారం గోదావరికని భాస్కర్రావు భవన్లో జరిగిన సిపిఐ నగర సమితి ముఖ్య కార్యకర్తల సమావేశంలో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్, కేంద్ర కార్యదర్శి కవంపల్లి స్వామి, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గోసిక మోహన్, నగర కార్యదర్శి కనకరాజులతో కలిసి ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం మార్చి 2026 లోపు దేశంలో మావోయిస్టులు లేకుండా మట్టుపెట్టేందుకు ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులు ఆదివాసీ గిరిజన ప్రజల్ని మరణ హోమం సృష్టించి చంపుతుందని ఆయన విమర్శించారు. సమావేశంలో పార్టీ కొత్తగా ఎన్నికైనటువంటి కనకరాజు సెక్రటరీ గారు, అదేవిధంగా సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు కె సామన్న గారు, అదేవిధంగా సింగరేణి కాలేజ్ వర్కర్స్ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి మోహన్ గారు, మల్లన్న గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి సమావేశంలో పాల్గొంటున్నటువంటి సిపిఐ సీనియర్ నాయకులు, ఏఐటీసీ నాయకులు అందరూ కూడా ముందుగా నమస్కారం తెలియజేస్తాము. ప్రధానంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పెద్దపల్లి జిల్లా 4వ మహాసభలు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఎంబీ గార్డెన్లో జరగబోతూ ఉన్నాయి. దానికంటే ముందు మొత్తం కూడా పార్టీ నిర్మాణానికి సంబంధించి, సభ్యత్వానికి సంబంధించి కూడా అన్ని మండలాలలో, టౌన్లలో, పట్టణాలలో కూడా పార్టీ నిర్మాణం చేసుకోవడానికి మన నూతన కమిటీ చేసుకోవడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే 3 సంవత్సరాలకు ఒకసారి పార్టీ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ఏదైతే గత కార్యక్రమాల సమీక్షకు సంబంధించి, అదేవిధంగా భవిష్యత్ కర్తవ్యాలను రూపొందించుకోవడం కోసం మహాసభలు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఆనవాయితీగా జరుగుతున్నటువంటి పరిస్థితి. అట్లాగే ఈ మధ్య మొన్ననే రామగుండం నగర కమిటీ కూడా నూతనంగా ఇవ్వడం జరిగింది. కొత్తగా నూతనంగా మరోసారి కె కనకరాజు గారు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. మరి ఏదైతే పార్టీ జిల్లా 4వ మహాసభలు పెద్దపల్లిలో జరగబోతున్నటువంటి ఈ మహాసభలకి మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కోనూరి సాంబశివరావు గారు, సిపిఐ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి గారు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవెన శంకర్ గారు, సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు సీతారామయ్య గారు మరి మహాసభలకు హాజరు కాబోతూ ఉన్నారు. మరి ఈ మహాసభలను కార్మికులు, కర్షకులు, ప్రజలందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా ప్రజానీకానికి మేము పిలుపునిస్తూ ఉన్నాం. మరి పార్టీ ఆవిర్భవించి 100 సంవత్సరాల శత జయంతి ఉత్సవాలు కూడా ఈ రాష్ట్రంలో ఘనంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది. కాబట్టి 100 సంవత్సరాల ఇవాళ కమ్యూనిస్టు పార్టీ అనేక ఒడిదొడులు ఎదుర్కొని ఇవాళ దేశంలో స్వాతంత్రం కోసం పోరాడినటువంటి మొట్టమొదటి పార్టీ మరి కమ్యూనిస్టు పార్టీ. అదేవిధంగా
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాలకు కూడా పిలుపునిచ్చినటువంటి పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. ఆనాడు పేదలకు భూములు కావాలని 10 లక్షల ఎకరాల భూములు పంచిపెట్టినటువంటి ఒక గొప్ప చరిత్ర వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్నటువంటి పరిస్థితి తెలియజేస్తున్నాను. అలాంటి మహాసభలు ఈ కొత్తగా జిల్లాలు ఏర్పడిన తర్వాత, పెద్దపల్లి జిల్లా ఏర్పడిన తర్వాత 4వ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. మరి దానికి ప్రాధాన్యత ఉంది కాబట్టి మరి ప్రజలు, కార్మికులు, పార్టీసీ నాయకులందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి మరో సందర్భంగా మేము పిలుపునిస్తూ ఉన్నాం. మరి దేశానికి సంబంధించి కూడా చూస్తే ఇవాళ కగారు పేరుతోటి ఇవాళ మావోయిస్టులను తీవ్రమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఆదివాసీలను నక్సలైట్ల పేరుతో, నక్సలైట్లు సహకరిస్తున్నటువంటి పేరుతోటి ఇవాళ కాల్పులు జరిపి అన్యాయంగా ఇవాళ మావోయిస్టులను చంపుతున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి వల్ల దేశంలో కొనసాగుతూ ఉన్నారు. మేము చాలా సందర్భంలో ఇవాళ మోడీ అమిత్ షా గారు చెప్తా ఉన్నారు, ఈ దేశంలో నక్సలిజాన్ని 2026 మార్చి 31 నాటికి అంతమొందిస్తామని చెప్పడం జరుగుతూ ఉన్నది. మరి ఇది ప్రజాస్వామ్య దేశంలో మరి వాళ్ళ రాజ్యాంగం ద్వారా ఎన్నిక కాబడి వాళ్ళ ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఒక కేంద్ర హోంశాఖ మంత్రి వల్ల మరణ హోమాన్ని సృష్టిస్తూ వాళ్ళ ఛత్తీస్గఢ్ కర్రెగుట్టలలో భారీ ఎన్కౌంటర్లు చేస్తూ వాళ్ళ మొత్తం నక్సలిజాన్ని తుడిచిపెట్టేటువంటి పరిస్థితి చేస్తుంటే మేము కమ్యూనిస్ట్ పార్టీగా మొట్టమొదటిగా మేమే స్పందించి హైదరాబాద్లో సమావేశాలు పెట్టి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీ లీడ్ తీసుకొని మొత్తం కూడా వాళ్ళ మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని చెప్పేసి కేంద్రానికి కూడా ఇప్పటికే లేఖలు రాశాం. మరి ఇప్పటికైనా అమిత్ షా గారు వెనక్కి తగ్గాల్సినటువంటి అవసరం ఉంది. మావోయిస్టులతోనే చర్చలు జరపాలి అంటే మావోయిస్టులు ఎక్కడికి వెళ్ళొచ్చి ఎక్కడైతే అణిచివేత ఉంటుందో అక్కడ మావోయిస్టులు ఉంటారు అనేటువంటి విషయాన్ని సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మరి ఏంటంటే ఇవాళ చూస్తూ ఉన్నాం, వాళ్ళ బడా పెట్టుబడిదారులకు, అదాని అంబానీ లాంటి బడా పెట్టుబడిదారులకు ఇవాళ అడవిలో ఉన్నటువంటి ఖనిజ సంపదలను కట్టబెట్టడం కోసమే ఇవాళ ఆపరేషన్ కగారు పేరుతోటి ఇవాళ నక్సలైట్లను చంపుతున్నటువంటి పరిస్థితి ఉంది. మేము అడుగుతా ఉన్నాం, అయ్యా మీరు శాంతి చర్చలు జరపండి. ఇవాళ మావోయిస్టులు కూడా చాలా స్పష్టంగా చెప్పినారు, మేము 6 నెలల పాటు వాళ్ళ కాల్పులకు విరమణ చేస్తామని చెప్పి కూడా చెప్పినారు. మరి మీరు కూడా అర్థం చేసుకొని వాళ్ళ సమస్యలు ఏందో, వాళ్ళ బాధలు ఏందో ఒకసారి ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి, వాళ్ళు కేంద్ర ప్రభుత్వం దృష్టికి కానీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కానీ తీసుకురావడానికి చర్చలు జరపండి అని చెప్తా అంటే కనీసం వచ్చి పట్టించుకోకుండా నిన్న కూడా ఒక స్టేట్మెంట్ ఇవాళ అమిత్ షా గారు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మేము ఎట్టి పరిస్థితుల్లో ఆపరేషన్ కగారును ఆపే పరిస్థితి లేదు, వర్షాకాలం అయినా కూడా మేము దీన్ని కంటిన్యూషన్ చేస్తామనేటువంటి ఒక అహంకారమైనటువంటి పూరితమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం, తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మరి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపి, శాంతి చర్చలు జరిపి వాళ్ళతో ఇవాళ కాల్పులు విరమణ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి ఇప్పటికైనా మీరు కాల్పుల విరమణ చేయకపోతే దేశవ్యాప్తంగా మరో పెద్ద ఎత్తున ఢిల్లీలో కూడా వామపక్ష పార్టీలతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తాం. ఈ కేంద్ర ప్రభుత్వాన్ని గద్దదించడానికి తప్పకుండా అహర్నిశలు కష్టపడి రానున్న కాలంలో బీజేపీని ఓడించడానికి కోసం వామపక్షాల పార్టీ సిపిఐతో పాటు వామపక్ష పార్టీలతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం కూడా ఈ సందర్భంగా. లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం శతాబ్ది 9వ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవం స్థానిక శ్రీ మయ్య బ్యాంక్యూట్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా 320G డిస్ట్రిక్ట్ ఫాస్ట్ గవర్నర్ లయన్ ముద్దసాని ప్రమోద్ కుమార్ హాజరయ్యారు. 2025-2026 సంవత్సరానికి గాను ప్రెసిడెంట్గా కాసల సురేందర్ రెడ్డి, సెక్రటరీగా ఊర సమ్మిరెడ్డి, ట్రెజరర్గా ఊట్ల శ్రీనివాసరెడ్డి, వైస్ ప్రెసిడెంట్గా బాలసన్ స్వామి గౌడ్, మార్కెటింగ్ చైర్పర్సన్ మాచిడి మహేందర్ గౌడ్, క్లబ్ అడ్మినిస్ట్రేటర్ ఓల్లాల సురేష్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా పైడి సాయి, చెరుకు బుచ్చిరెడ్డి, భరత్ గౌడ్లు ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యా లయన్స్ క్లబ్ సభ్యులు బాధ్యులు వాసుదేవరెడ్డి, గల్లిపల్లి వెంకటేష్, ఖాజాపురం రాజేందర్, పి మల్లికార్జున్, జీఈటీ కోఆర్డినేటర్ బంక రామస్వామి మరియు రామగుండం లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. రీజన్ 9 ఈ సంవత్సరం రాబోయే రీజన్ 9 రాజేందర్ గారిది జూన్ 1. భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆదేశాల మేరకు ఈరోజు గౌడ్ డిగ్రీ కాలేజీ గ్రౌండ్లో అమ్మ పేరు మీద మొక్కలు నాటడం కార్యక్రమం మహిళా మోర్చా నాయకురాలు సోమరపు లావణ్య ఆధ్వర్యంలో 200 మొక్కలకు పైగా కాలేజీ ప్రిన్సిపల్ జయపాషం లెక్చరర్స్, బీజేపీ నాయకులు, స్పాట్స్ మహిళల చేత నాటడం జరిగింది. తదనంతరం బస్టాండ్ ప్రాంగణంలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో మారేడు తులసి, ఉసిరి మరియు పూల మొక్కలు పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్టేట్ కౌన్సిల్ మెంబర్ సుల్వా లక్ష్మీనారాయణ, స్టేట్ ఎస్సీ మోర్చా నాయకులు కాశీపేట శివాజీ, పెద్దపల్లి రవీందర్, మువాద నాబన్న, మాజీ మండలి అధ్యక్షులు గోపగన్ నవీన్ గౌడ్, దాసరి శ్రీనివాస్, మేకల శివ, మేడి రాజు, శ్రవణ్, సిహెచ్ మంజుల, వనజ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు, మహిళా మోర్చా పిలుపు మేరకు మరి శ్యామప్రసాద్ ముఖర్జీ గారి యొక్క వర్ధంతి సందర్భంగా మరి ఈ వారోత్సవాల్లో భాగంగా మహిళల చేత మరి మహిళల కోసము ఈ వృక్షాలని పంచాలని ఆదేశించడం జరిగింది. మరి ఈరోజు డిగ్రీ కాలేజ్లో అంటే ఎందుకంటే మేము ఏదైతే చెట్లకు ప్రొటెక్ట్గా ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ అని సరౌండింగ్స్ ఎంచుకొని మరి ఈ కాలేజ్లో పెట్టడం జరిగింది. ప్రత్యేకంగా మాకు ఈ గ్రౌండ్లో చెట్లు పెట్టడానికి అనుమతి ఇచ్చినటువంటి డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ వారి యొక్క యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క తల్లి మీద ఒక వృక్షాన్ని పెట్టి దాన్ని కంటికి రెప్పలా కాపాడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే వృక్షో రక్షతి రక్షత, వృక్షాలను మనం రక్షిస్తే రేపు మన రాబోయే తరాలని మనల్ని రక్షిస్తాయి. కాబట్టి
ప్రతి ఒక్కరం కేవలం నామకే వాసే చెట్టుని రోడ్ల మీద పెట్టి వదిలేయకుండా దాన్ని అమ్మలాగా దాన్ని మనం సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది. మరి మహిళల కోసం ప్రత్యేకంగా మేము ఈరోజు మారేడు దళాలు, తులసి మొక్కలు, ఉసిరి మొక్కలు ఏదైతే మన దైవ భావంగా పూజించుకుంటామో ఆ యొక్క మొక్కల్ని ఈరోజు మేము కూడా పంచడం జరుగుతుంది. పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు మండల నాయకులు, పెద్ద పెద్ద నాయకులు అందరూ కూడా ఒక వృక్షాన్ని పెట్టి అమ్మ ప్రేమను చాటాలని తెలియజేసుకుంటున్నాను. మరోసారి మరి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లయన్స్ క్లబ్తో ప్రజలకు సేవలు చేయడం అదృష్టంగా భావిస్తున్నామని కమన్పూర్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు సాన రామకృష్ణారెడ్డి అన్నారు. కమన్పూర్ మండల కేంద్రంలో మంగళవారం కమన్పూర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మాట్లాడారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇప్పటివరకు చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందిస్తున్న వారికి కృతజ్ఞత తెలిపారు. కాగా కరీంనగర్ రేకుర్తి కంటి ఆసుపత్రి వైద్యుల పర్యవేక్షణలో కంటి పరీక్షలు నిర్వహించగా ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. కంటి ఆపరేషన్ చేయించుకున్న వారిని రేకుర్తి ఆసుపత్రికి తరలించారు. ఆపరేషన్ చేయించుకున్న వారికి మండల కేంద్రానికి చెందిన డాక్టర్ విజయ్ కుమార్, మాజీ ఎంపీపీ కోలటి మారుతిలో ఆర్థిక సాయం అందించారు. డైరెక్టర్ మత్స్యగిరి రాము భోజనాలతో పాటు ఏర్పాటు చేయించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీ లలిత, ఎస్ఐ కోట ప్రసాద్, పిఎస్ఎస్ చైర్మన్ ఏనుగంటి భాస్కర్ రావు, మాజీ ఎంపీపీ కోలటి మారుతి, మాజీ ఎంపీటీసీ బోనాల వెంకటస్వామి, లయన్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి నల్లవెల్లి శంకర్, సభ్యులు నూక రమేష్, చెప్పేల సమ్మయ్య, గుమ్మడి అంజయ్య, బోజసాగర్, రెబల్ రాజ్కుమార్, అనమైన లక్ష్మీరాజన్, చొప్పరి సంతోష్, నారగోడి సతీష్తో పాటుగా తదితరులు పాల్గొన్నారు. అట్లాగే మా సహోదరులు అందరికి కూడా మా లయన్స్ క్లబ్ తరఫున వారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమాన్ని నేను ఇన్ని చేసిన కార్యక్రమాలు కూడా మా సభ్యులందరూ ఒకరి నుంచి ఒకరు, దయచేసి ఎంపీటీ గారికి, అట్లాగే మా రమేష్ అన్న గారికి, తర్వాత కోలేటి మారుతి గారికి, తర్వాత మా భాస్కర్ అన్నకు, తర్వాత మా సీనియర్ అందరికి కూడా నాకు మాట్లాడరాదు, పనులు చేస్తే కానీ మాట్లాడంటే నాకు చాలా కాదు, ఏదైనా చేసి చూపిస్తే కానీ మాట్లాడి చూపించలేను, దయచేసి క్షమించండి. నేను చిన్నపిల్ల అని నాకు ఇంకా ఈనాటి పెద్దలందరికీ, అలాగే ఈనాటి కంటి హాస్పిటల్కి ఇచ్చేసినటువంటి తల్లిదండ్రులు మరియు సోదరి మళ్ళందరికీ కూడా మా లయన్స్ క్లబ్ తరఫున వారికి ఒక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు ఈరోజు మీరు వెళ్తే మీరు రేపు ఆపరేషన్ అవుతుంది, ఎల్లుండి బస్సులు వస్తారు, మీకు అక్కడ పోయేటప్పుడు ఒక చెద్దరు, ఒక గ్లాసు, ఒక ప్లేట్ తీసుకొని వెళ్తే మీకు సౌకర్యంగా ఉంటుంది. తర్వాత ఎంబడి వాళ్ళ పూర్తి చేతగానే ఉంటే ఒక మనిషి. సో ఇంత మంచి ప్రోగ్రాం చేసిన మా నచయ్య రాములు గారికి, మరి తర్వాత మా పెద్దలందరికీ కూడా మరొక ముఖ్య అతిథిగా వచ్చిన ఎంపీడీఓ గారు మరి మా యొక్క ఆహ్వానాన్ని మంచి నుంచి వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు వారిని ప్రసంగించవలసిందిగా కోరుచున్నాం. ముందుగా నమస్కారములు. నేను వచ్చింది కొత్తగా రోజులు శాంతి గారి గురించి చాలా రకాలుగా చెప్పారు. నేను చూడడం ఫస్ట్ టైం లేదా భావించకండి. ఈ స్టేజ్ మీద అందరికీ పేరు పేరున ధన్యవాదములు. మేడం గారికి, ప్లస్ మన చంద్రశేఖర్ సార్కి, అందరికీ పేరు పేరు నమస్కారములు. ఎన్ని డబ్బులున్నా ఏమన్నా కమన్పూర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు భరోసా సంబరాలను మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దొద్దిలి శ్రీధర్ బాబు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ రైతుల పార్టీ అని, రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం రైతు భరోసా ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు కోలేటి మారుతి, మల్లెల రామచంద్రగౌడ్, నాయకులు మల్లెల తిరుపతి, రంగు సత్యనారాయణ, గడువు కృష్ణమూర్తి, రఫీక్, దాసరి గుట్టయ్య, ఆనవేని లక్ష్మీరాజన్తో పాటుగా తదితరులు పాల్గొన్నారు. బాగా పెద్ద మొత్తంలో రైతులు, రైతు నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా హాజరై ఈరోజు రైతు బంధు ఇచ్చిన సందర్భంగా ఎన్నడూ లేని విధంగా ఒక 40 సంవత్సరాల క్రితం కూడా ఇచ్చులేదు, కానీ ఇప్పుడు మాత్రం చాలా పెద్ద మొత్తంలో 9 రోజులు కూడా ప్రతి రైతుకు చేసిన ఘనత రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యంగా మన గౌరవనీయులు పెద్దలు శ్రీధర్ బాబు గారి కృషితోటి ఈరోజు తెలంగాణ మొత్తంలోనే పెద్ద మొత్తంలో రైతులకు లాభం జరిగిందని చెప్పక తప్పదు. ఎన్నడూ కూడా కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతులు, రైతులు అంటేనే కాంగ్రెస్ పార్టీ, కార్మికులు, ప్రజానాయకులు అందరూ కాంగ్రెస్ కార్యకర్తలు తోటి ఈరోజు రేవంత్ రెడ్డి గారికి, మరి గౌరవనీయ పెద్దలు శ్రీధరబాబు గారికి పాలాభిషేకం జరిగింది. రైతుల తరఫున, మా తరఫున అందరికీ కూడా వెళ్ళ మంచిగా ఉండి మంచి వానలు కొట్టాలని కూడా దేవుని
మార్కండేయ కాలనీలో జరిగిన ఒక కార్యక్రమంలో న్యూ ఇండియా పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు అశోక వేముల మాట్లాడారు. రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో గత 2 సంవత్సరాలుగా ప్రజల ఆస్తులను అక్రమంగా కూల్చుతూ విధ్వంసాలను సృష్టిస్తున్న మున్సిపల్ గవర్నమెంట్ వెంటనే ప్రతి బాధితుడికి ఇల్లు మడిగి నిర్మించి ఇవ్వాలని, లేనిచో 10 లక్షల రూపాయల తక్షణ సహాయం కింద చెల్లించాలి. ఏడాదిన్నరగా అభివృద్ధి పేరుతో కొంతమంది పాలక నాయకులు ఏమైనా మేము చూసుకుంటామని అధికారులపై ప్రెజర్ చేస్తూ ఇబ్బడి ముబ్బడిగా కూల్చివేతలు చేపడితే మరికొంతమంది నాయకులు అదే కూల్చివేతలపై శవాల మీద ప్యాలలు ఏరుకున్నట్లు కూల్చివేతల ప్లేస్లోనే మళ్లీ కట్టుకోవడానికి అన్నధికార అనుమతులు ఇస్తూ అన్ని నేనే చూసుకుంటాను అక్రమాలకు పాల్పడుతూ డబ్బులు వసూలు చేసుకుంటున్నారు. కూల్చిన ప్లేస్లోనే మళ్లీ కట్టడాలు ప్రోత్సహిస్తూ నిబంధనకు విరుద్ధంగా చట్టాలకు విరుద్ధంగా ఓల్డ్ అశోక టాకీస్ ఊర్లో ఉన్న ఫ్లెక్సీ బోర్డు హార్డింగ్స్, ఎన్టీపీస్లోని గ్రీన్ బెల్ట్ షాపులు, గాంధీ మార్కెట్లోని షాపులు, మల్కాపురంలోని EFTC ప్రాంతంలోని 150 ఇండ్లను, తిలక్ నగర్ సెంటర్లోని షాపులను, కళ్యాణ్ నగర్ సెంటర్లోని షాపులను, రాజ్య థియేటర్స్ దగ్గరలోని బిల్డింగ్స్, బస్ స్టాండ్ వద్ద షాపులు, సింగరేణి క్వార్టర్స్ ముందు ఉన్న షాపులను, చౌరస్తాలో 4 వైపులా ఉన్న షాపులను, ఓల్డ్ అశోక్ దగ్గర మొబైల్ షాపులని, న్యూ ఇండియా కూలర్ షాపుల్ని బాధితులు మరియు రోడ్డు వైండింగ్ పేరుతో ఊరంతా కూల్చిన ప్రతి బాధితుడికి మడిగలి ఇండ్లు వెంటనే కట్టించి వెళ్లించో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు లేకుండా చిత్తశుద్ధిగా ఓడించడం కోసం పలు రకాల ప్రజా ఆందోళన కార్యక్రమాలు రూపొందించి పోరాటం చేయక తప్పదని సందర్భంగా హెచ్చరిస్తున్నామన్నారు. బాధితులకు నష్టపరిహారం చెల్లించకుండా, రీహాబిలిటేషన్ సెటిల్మెంట్ ఏర్పరచకుండా మా ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే ఇక్కడి ప్రజల చైతన్యులు హీనులు కారని తెలియజేశారు. గోదావరికంలో లాస్ట్ 18 నెలల నుంచి ఇక్కడ ఒక రకమైన విధ్వంసం సృష్టిస్తూ ఉన్నారు. అభివృద్ధి పేరు చెప్పి, రోడ్డు వైండింగ్ పేరు చెప్పి దాదాపు పట్టణంలో ఒక 1000 షాపులు ఉంటే ఒక 500 షాపుల్ని డిస్మెంటల్ చేశారు. ఇవాళ ఎన్టీపీసీలో చూసుకుంటే గ్రీన్ బెల్ట్లో దాదాపు 80 షాపుల్ని విధ్వంసం చేశారు. అలాగే గోదావరికంలో ఓల్డ్ అశోక థియేటర్ను కూల్చారు రాత్రికి రాత్రి. మరి ఆ థియేటర్ పక్కన ఉన్నటువంటి మొబైల్ షాపుల్ని కూల్చారు. అలాగే చౌరస్తాలో 4 దిక్కులు ఉన్నటువంటి వ్యాపారాల సముదాయాలను కూల్చేశారు. మరి బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి అక్కడ రోడ్డుకి ఇరువైపులా ఉన్నటువంటి షాపుల్ని కూల్చేశారు. రాజేష్ థియేటర్ దగ్గర ఉన్నటువంటి ఒక బిల్డింగ్ను కూల్చారు. ఆ బిల్డింగ్కి చట్ట పరిధిలో వాళ్ళు న్యాయస్థానం ఆశ్రయించినప్పుడు దానికి నష్టపరిహారం చెల్లించి తొలగించాలని చెప్పి ఆర్డర్స్ ఉన్నప్పటికీ కూడా, మరి కోర్టు ఆర్డర్స్ చాలా వాటి మీద ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్క కోర్టు ఆర్డర్ని పరిగణలోకి తీసుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా ఎవడో చెప్తే ఏదో చేసిన విధంగా ఇవాళ మున్సిపల్ సిబ్బంది వారి ఆలోచన ప్రకారంగా కాకుండా చేయవలసిన పనులు చేయకుండా చేయకూడని పనులు చేస్తూ ఎవడో ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తే ఆ ఇన్స్ట్రక్షన్ పట్టుకుని ఇష్టం వచ్చినట్టుగా విధ్వంసం సృష్టిస్తూ ఉన్నారు. ఇవాళ ఈ పట్టణము రామగుండంలో నుండి ముఖ్యమైన పట్టణం అటు ఎన్టీపీసీ కానీ ఇటు గోదావరి కానీ మొత్తం డిస్మెంటల్ అయిపోతూ ఉంది. వీళ్ళు ఏదో అభివృద్ధి చేస్తామని అంటున్నారు. 2 సంవత్సరాల నుంచి కూల్చిన ఏ ఒక్క ప్లేస్లో కూడా ఇప్పటి వరకు తట్టెడు మట్టి వేసింది లేదు, ఒక ఇటుక పిల్ల పెట్టింది లేదు. మరి ఇలా దాదాపు ఒక 500 నుంచి 700 మంది ఇవాళ బాధితులుగా మారిపోయారు. మరి వీళ్ళందరికీ కూడా ఒక ఇల్లు నిర్మించింది లేదు, ఒక మడిగ నిర్మించింది లేదు, తక్షణ సహాయం చేసింది లేదు. మేము న్యూ ఇండియా పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాము, ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కానీ ఈ స్థానిక ప్రభుత్వంనే కానీ మీరు ప్రజల్ని ఈ విధంగా విధ్వంసాలు సృష్టించి వాళ్ళను రోడ్ల పాలు చేసినట్లయితే వారి ఉసురు మీకు తగిలి మీ రానున్న రోజులలో మీ పార్టీని ఓడించడానికి నానా రకాల పోరాట రూపాలను రూపొందించి తగిన బుద్ధి చెప్పవలసి వస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. స్థానిక సంస్థలలో మీరు గెలవాలంటే వాళ్ళ తక్షణమే కూల్చిన ప్రతి వారికి ఒక మడిగ కట్టియండి, ఇల్లు కట్టియండి, తక్షణ సహాయంగా 10 లక్షల రూపాయల డబ్బులు చెల్లించండి అని చెప్పి ఈ సందర్భంగా న్యూ ఇండియా పార్టీ మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉంది. అరే ఒక పక్క అక్రమాన్ని కూలుస్తున్నారు, ఆ అక్రమం అనే ప్లేస్లోనే మళ్ళీ వేరే ఇతరులకి షాపులు కట్టుకోవడానికి అనుమతులు ఇస్తున్నారు. అరే మున్సిపాలిటీ ఏ రకంగా అనుమతులు ఇస్తుంది? వారికి ఒక ల్యాండ్ మీద హక్కు ఉండదు, ఆ ప్లేస్లో ఏ విధమైనటువంటి పర్మిషన్లు తీసుకోరు, రాత్రికి రాత్రి ఆ నిర్మాణాలు జరిగిపోతూ ఉంటాయి. ఆ నిర్మాణాలకు ఏ విధమైనటువంటి పర్మిషన్లు ఉండవు. అసలు ఎందుకు అక్రమం అని ఎందుకు కూల్చారు, మళ్ళీ ఆ అక్రమమైన ప్లేస్లో మళ్ళీ అక్రమంగా ఎందుకు కడుతున్నారు? ఇదంతా కేవలం కొంతమంది నాయకులు, కొంతమంది కార్యకర్తలు డబ్బులు వసూలు చేసి వాళ్ళు ఇష్టానుసారంగా కూలగొట్టడం, కూల్చిన ప్లేసులనే మళ్ళీ కట్టుకోవడానికి వాళ్ళ కనుసన్నల్లో ఇలాంటి వ్యవహారాలన్నీ జరుపుతూ ఉన్నారు. ఈ వ్యవహారాన్ని ఎవడు ప్రశ్నించడు. ఇక్కడ మేము చేసిందే చెల్లుబాటు అని చెప్పి విర్రవీగడం కాదు. ఇది చైతన్యానికి పురిటిగడ్డ. చైతన్యహీనులు ఈ ప్రాంతంలో ఎవరు లేరు. మరి రానున్న రోజుల్లో నానా రకాల పోరాట రూపాలను రూపొందించి కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి అన్ని విధాల ప్రయత్నం చేయడానికి మేము కార్యరూపం దాల్చే పరిస్థితి ఇవాళ రానున్న రోజుల్లో ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
మరి మున్సిపల్ సిబ్బంది ఏదైతే స్థానిక ప్రభుత్వం ఉందో ఏది పడితే అది చేయడం కాదు. మీరు ప్రజలకు అన్యాయం చేస్తే అది ప్రభుత్వం ఎట్లయితుంది? మరి ఏ చట్టాలను చూసినా, మన భారతీయ చట్టాలు ఏవి చూసినా కూడా నష్టపోయిన ప్రతి ఒక్కరికి కూడా నష్టపరిహారం కల్పించమంటుంది, రీహాబిటేషన్ చేయమంటుంది, రీసెటిల్మెంట్ చేయమంటుంది. మీరు ఇవేవి చేయకుండా అన్నిటిని కూలగొట్టుకుంటూ పోతూ ఉంటే చూస్తూ ఎవడు ఊరుకునే పరిస్థితి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. వెంటనే నష్టపోయిన ప్రతి వారికి తక్షణ సహాయంగా 10 లక్షల రూపాయలు చెల్లించాలి. అలాగే వాళ్ళు ఏదైతే ఉపాధి కోల్పోయారో, ఏదైతే ఆస్తి కోల్పోతున్నారో అవి తిరిగి వాళ్ళకి రీహాబిటేషన్ రీసెటిల్మెంట్ చేయాలని చెప్పి న్యూ ఇండియా పార్టీ డిమాండ్ చేస్తుంది. జై న్యూ ఇండియా. పరిసరాల పరిశుభ్రతకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని రామగుండం నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయని వెంకటస్వామి అన్నారు. 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మంగళవారం మెఫ్మా ఆధ్వర్యంలో ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీ మేడిపల్లి సెంటర్లో సామాజిక ప్రజా మరుగుదొడ్లు పరిశీలించి స్పెషల్ డ్రైవ్ నిర్వహించి పరిశుభ్రం చేయడంతో పాటు శ్రీ జ్యోతి, శ్రీ సరస్వతి, వెన్నెల మహిళా సమైక్యలు రామగుండం పట్టణ సమైక్య సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నపూర్ణ కాలనీ, అంబేద్కర్ కమ్యూనిటీ హాల్, ఎఫ్సీ క్రాస్ రోడ్లోని మహిళా భవన్లో నిర్వహించిన వేర్వేరు సమావేశంలో డిప్యూటీ కమిషనర్ మాట్లాడారు. 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా చేపడుతున్న కార్యకలాపాలు వివరించారు. తల చెత్త, పొడి చెత్త వేరు చేసి అందించిన ప్లాస్టిక్ నిషేధం, కుక్క కార్డు బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దోమల నిర్మూలనకు చేపట్టవలసిన తదితర అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ కిరణ్, మెప్మాటి, ఎంసీ మౌనిక, సిఓ శ్వేత, ఆర్పీఓలు, ఓబీలు తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం గోదావరికని గవర్నమెంట్ హాస్పిటల్లో సాధారణ అల్ట్రాసౌండ్ స్కానింగ్ సెంటర్ వద్ద రోగులు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మహిళలకు, పురుషులకు ఒకటే ఉండడం వల్ల సమస్య ఎక్కువగా అవుతుంది. స్కానింగ్ చేసే ముందు రోగులు నీరు తీసుకోవాలి, యూరిన్ వెళ్లకుండా ఉండాలి. అలా ఎక్కువ సమయం ఉండడం వల్ల చెమటలు కక్కుతూ సమస్య తగ్గరని వచ్చే సమస్య పెంచుకున్నట్లుగా మారుతుందని అభిప్రాయపడ్డారు. ఈ యొక్క విషయాన్ని గమనించి గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మక్కాన్ సింగ్ గమనించి మరొక స్కానింగ్ సెంటర్ ఓపెన్ చేయగలని విజ్ఞప్తిగా ప్రజలు వేడుకుంటున్నారు. ఇరాన్పై అమెరికా అండతో ఇజ్రాయెల్ చేస్తున్న దాడిని వ్యతిరేకిస్తూ జిల్లా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో గోదావరికని చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం జిల్లా నాయకులు ఎన్ భిక్షపతి, సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఐ కృష్ణ, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా నాయకులు తోకల రమేష్, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కె విశ్వనాథులు మాట్లాడారు. ఇరాన్పై సామ్రాజ్యవాద అమెరికా చేసిన బాంబు దాడుల్ని ఖండిస్తూ భారత వామపక్ష పార్టీలు దేశవ్యాప్త నిరసన తెలపడం జరుగుతుందన్నారు. అంతర్జాతీయ చట్టాలను బేఖతారు చేస్తూ ఇరాన్ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసే విధంగా అమెరికా దాడులకు పాల్పడుతుందని తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో ఈ నరేష్, బి అశోక్, నారిమెట్ల నరసయ్య, జి సత్యనారాయణ రెడ్డి, ఐ రాజేశన్, దామకలచ్చ, ఎం దుర్గయ్య, ఎం కోమరయ్య, జి తిరుపతి, మల్లేష్, పెండ్యాల, ఓదెలు, ఎడ్ల రవికుమార్, గూడూరు వైకుంఠం, గొల్లపల్లి చంద్రయ్య, నాగభూషణం, పేరు మహమ్మద్, రాయమల్లు, అంజయ్య, దుర్గం పోచయ్య, దేవయ్య, శ్యామ్, పరశురాం, రంగయ్య, డి తిరుపతితో పాటుగా 50 మంది వామపక్ష పార్టీల సభ్యులు, సానుభూతి పనులు పాల్గొన్నారు. అగ్రరాజ్యమైనటువంటి అమెరికా ఏకధ్రువ ప్రపంచంగా ఇవాళ ప్రపంచం మీద తన ఆధిపత్యాన్ని, తన పెత్తాన్ని చెలాయిస్తుంది. ఇవాళ గత 2 సంవత్సరాల నుంచి పాలస్తీనాపై ఏదైతే ఇజ్రాయెల్ దురాక్రమణ చేస్తూ అక్కడ ఉన్నటువంటి సంపద మొత్తాన్ని ధ్వంసం చేస్తూ చిన్నపిల్లల్ని సైతం కూడా హననం చేస్తూ ఇవాళ మరణహోమాన్ని సృష్టిస్తున్నటువంటి విషయం ప్రపంచ ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఒకవైపున రష్యా ఉక్రెయిన్పై దాడి, మరొక వైపున ఈ రోజున ఇరాన్ ఏదైతే ఉందో ఇవాళ ఇరాన్ పైన అమెరికా దాడి, అదేవిధంగా ఇజ్రాయెల్ ఇవాళ పాలస్తీనాపై దాడి. ప్రపంచం మొత్తం ఇవాళ ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితిలో నిలబడి ఉంది. యుద్ధాలు ఎవరి మేలు కోసం కూడా ఉపయోగం లేదు. ఈ యుద్ధాలు అనేటువంటి ప్రపంచ సామ్రాజ్యవాదానికి, పెట్టుబడిదారులకు ఉపయోగం తప్ప, పాలకులకు ఉపయోగం తప్ప, ఇది ఏ రకంగా కూడా మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి పీడిత, తాడిత ప్రజలకు, కార్మిక వర్గానికి, కష్టజీవులకు ఎలాంటి ఉపయోగం లేదు. కనుక ప్రజలందరూ కూడా తీవ్రంగా ఈ యుద్ధాలని అసహించుకుంటున్నారు. యుద్ధం అంటేనే రక్తపాతం, యుద్ధం అంటేనే మానవ హననం. కనుక యుద్ధాన్ని ఆపాలి, శాంతిగా మొత్తం సహజీవనంతో ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల ప్రజలు కూడా బ్రతకాలని కోరుకుంటున్నారు. కానీ సామ్రాజ్యవాదం ఇవాళ ప్రజల మధ్యలో చీలిక తీసుకొచ్చి మార్కెట్ల కైవసంకై ఆయిల్, క్రూడ్ ఆయిల్ ఏదైతే మధ్యాసియా ప్రాంతమైనటువంటి మిడిల్ ఏదైతే ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి చేస్తున్నటువంటి సిరియా, జోర్డాన్ లేదా అమెరికాకు అనుకూలంగా ఉన్నటువంటి అనేక తన యొక్క శక్తిని ఇవాళ కేంద్రీకరించి మార్కెట్లను కైవసం చేసుకోవడానికి అమెరికా పన్నుతున్నటువంటి పన్నగం ఇది. దీని వెనుక అమెరికా ఉంది. అమెరికా తక్షణం తన యుద్ధోన్మాదాన్ని ఆపాలని ప్రపంచ ప్రజలు శాంతిని కోరుకుంటున్నారు. మన దేశంలో కూడా ఇవాళ సిపిఐ, సిపిఐ ఎంఎల్ అనేక వామపక్ష పార్టీలు, ప్రజలు అందరూ కూడా ఇవాళ ప్రపంచ సామ్రాజ్యవాదాన్ని ఖండిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా తలొగ్గి
ఈ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితిలో మనకు వాయిస్ వినిపించాలి, మనం తీర్మానం చేయాలి. మనం పాకిస్తాన్కు మద్దతుగా ఇరాన్కు మద్దతుగా అమెరికాకు వ్యతిరేకంగా మనం తీర్మానం చేయాల్సిన అవసరం ఉందని ఇవాళ కేంద్ర ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల పక్షపాతి, రైతుల పక్షపాతి అని కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్, కోదంటి రామలయ చైర్మన్ గట్ల రమేష్ అన్నారు. గోదావరి కని ప్రెస్ క్లబ్ మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ప్రజల ఆశీర్వాదంతో ప్రజాపాలన ముందుకు సాగుతుందని తెలిపారు. రైతులకు పంట పెట్టుబడి సహాయం కోసం 9,000 కోట్ల రైతు భరోసా నిధిని విడుదల చేసి కాంగ్రెస్ అంటేనే రైతు ప్రభుత్వం నిరూపించిందని తెలిపారు. రాహుల్ గాంధీ వరంగల్ సభలో ప్రకటించిన రైతు డిక్లరేషన్ అమలు చేస్తూ రైతుల కళ్ళలో ఆనందం చూస్తున్నామని వెల్లడించారు. ప్రజా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ రాష్ట్రమంతా రైతుల సంబరాలు జరుపుకుంటున్నారని తెలిపారు. మీడియా సమావేశం అనంతరం కాడి చౌరస్తాలో టపాసులు సీట్లు పంచుతూ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మహంకాళ స్వామి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తిప్పారపు శ్రీనివాస్, ముస్తఫా, నజీముద్దీన్, అన్మ సత్యనారాయణ, ఆడపు రవి, కాల్వ లింగస్వామి, నాయని ఓదెలు, కుప్పుల శంకర్ తదితరులు పాల్గొన్నారు. సోదరులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన నమస్కారం. ఈరోజు రాష్ట్రమంతా రైతుల్లో కళ్ళల్లో ఆనందం చూసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి ఈరోజు పండుగ వాతావరణం చేపట్టింది. ఎందుకంటే ఏదైతే మే 6న వరంగల్ డిక్లరేషన్లో రైతులకు ఏదైతే హామీ ఇచ్చిండో రాహుల్ గాంధీ, దాన్ని నెరవేర్చే కార్యక్రమంలో ఈరోజు దాదాపుగా 15 ఎకరాల ఉన్న రైతులందరూ కూడా రైతు భరోసా పడడం జరిగింది. మరి సన్నాలకు కూడా బోనస్ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ పేదల పెన్నిధిగా మరి ఈరోజు 8,25,000 కోట్ల రూపాయల అప్పు చేసిన గత ప్రభుత్వం మరి ఈరోజు పైసలు లేకున్నా మరి దాదాపుగా మొన్న 4,200 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రజానికానికి ఉద్యోగులకు జీతాలు ఇచ్చిన ఘనత, రిజర్వ్ బ్యాంకును తీసుకొచ్చిన ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి. మరి పండుగ వాతావరణం నెలకొన్నది. మరి రైతులంతా కూడా సుభిక్షంగా ఉండాలంటే అది కాంగ్రెస్ పార్టీతో సాధ్యమైనది. ఈ విధంగా నిరూపించిన మా రేవంత్ రెడ్డి గారికి మా కాంగ్రెస్ పార్టీ పక్షాన, మేము మా నిజవర్గ పక్షాన, మన అందరి కార్మిక పక్షాన, మహిళా పక్షాన, విద్యార్థుల పక్షాన అందరి తరఫున మేము శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఇకపోతే మన ఎమ్మెల్యే, మన డైనమిక్ ఎమ్మెల్యే దాదాపుగా ఇప్పటికే 800 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ఈ రాము నిజవర్గాన్ని ఏ విధంగా డెవలప్ చేస్తుండో ప్రెస్ మిత్రులకు అంతా విదితమే. 200 కోట్ల రూపాయలు, 230 కోట్ల రూపాయలు ఇంటిగ్రేటెడ్ స్కూల్ అయితేనేమి, మరి దాదాపుగా సింగరేణిలో నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు సింగరేణి యాజమాన్యంతో పట్టి విక్రమార్క గారితో, శ్రీధర్బాబు గారి సహకారంతో, ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఆశీర్వాదంతో మరి ఇన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ రామును డెవలప్ చేస్తున్న రాష్ట్ర మక్కన్ సింగ్ గారికి మరి ఈ రాము నియోజకవర్గ ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇంత డెవలప్ కార్యక్రమంలో చేస్తున్నానంటే మరి ఇంతకుముందు చేసిన గత ప్రభుత్వం ఎమ్మెల్యేలు, ఏ ఎమ్మెల్యే అయితే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయినా, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయినా, ఎవరు కూడా అసలు ఎమ్మెల్యేగిరి అంటే ఏంటిదని నిరూపించిన ఏకైక వ్యక్తి మక్కన్ సింగ్. అసలు ఎమ్మెల్యేగిరి చేయడం అంటే ఈ విధంగా చేయాలన్న విషయం కూడా పైన పాపం బీఆర్ఎస్ నాయకులకు ఎవరు కూడా ఏం తెలియదు. సింగరేణి యజమాన్ని ఉపయోగించుకున్న విషయంలో కానీ, ఎన్టీపీసీని ఉపయోగించుకున్న విషయంలో కానీ, ఆర్ఎఫ్సీలు ఉపయోగించుకున్న విషయంలో కానీ, హెచ్కేఆర్ను ఉపయోగించుకున్న విషయంలో కానీ, మరి హెచ్కేఆర్ను 3 రోజులు బంద్ చేసిన చరిత్ర. అంటే హెచ్కేఆర్ అంటే మీ అందరికీ తెలుసు, దాదాపుగా కొన్ని వేల కోట్ల రూపాయలతో చేపట్టే కాంట్రాక్టు. దాన్ని కూడా మూసేసి లారీ యజమానులకు ఏదైతే రిటర్న్గా వచ్చేందుకు 607 రూపాయలు తక్కువ వేసిన ఘనత కూడా మరి రాష్ట్ర మక్కన్ సింగ్ చెందుతుంది. ఈ సంవత్సరం పూర్తి కాలంలో మెయిన్ చౌరస్తా నడిబొడ్డున 4 కాంప్లెక్స్ తయారవుతున్నాయి. ఆ 4 కాంప్లెక్స్లు పూర్తయిన వెంటనే దాదాపుగా ఈ చౌరస్తా అనే విధంగా ఏ విధంగా ఉంటుంది, ఈ రాము నిజవర్గం ఏ విధంగా ఉంటుంది అనే విషయం కూడా మీ అందరికీ తెలుసు. దాదాపుగా పూర్తి స్థాయిలో అన్నీ జరిగిపోతున్నాయి.
మరి ప్రజల ఆశీర్వాదంతో మరి ముందుకెళ్తున్న రాష్ట్ర వరకు ఇంకా పూర్తి మద్దతు ఇవ్వాలని చెప్పి మేము ప్రతిపక్షంలో ఏం నిందించడం లేదు. వాళ్ళు మాట్లాడనందుకు కూడా వీలు లేకుండా చేసే రాష్ట్రకు ఆ విధంగా చేస్తున్నట్టు మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ప్రతిపక్షాలు ఒక్కరు కూడా మాట్లాడడానికి లేదు. ఆయన ప్రెస్ మీట్ పెట్టి దీని మీద మాట్లాడమని డిబేట్ రమ్మని చెప్పు, దేనికోసం రమ్మని చెప్పండి. రాష్ట్రం గురించి కానీ నిజవర్గం గురించి కానీ దేని గురించి మాట్లాడే దమ్ము ఉన్నదా? లేదు. ఎందుకనంటే ఇంతమందుకు చేతగాని ఎమ్మెల్యేలు ఏ ఎమ్మెల్యే అయినా గత ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కానీ ఏ ఎమ్మెల్యే ఏ విధంగా చేసారు? అసలు ఎమ్మెల్యేగిరి ఏంటిదని దట్ ఈజ్ రాజ్ ఠాకూర్ అనే విషయంగా చూపెడుతున్న రాజ్ ఠాకూర్కు మరొకసారి ధన్యవాదాలు. ఈరోజు రాష్ట్రమంతా కూడా రైతు వేదికల దగ్గర మరి పండుగ చేసిన రైతులందరూ కూడా మరి ప్రతి ఒక్కరు కూడా రైతులను ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీది. అది రేవంత్ రెడ్డి గారి మాట, రాహుల్ గాంధీ సమక్షంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు ఇంకా ఏదైతే 2 గ్యారెంటీలు ఉన్నాయో ఒక పెన్షన్ సంబంధించింది అది పూర్తి స్థాయిలో మరి ఎందుకంటే మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని దివాలా తీసి 8,25,000 కోట్ల రూపాయలు అప్పు చేసిన ఇప్పటికి కూడా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆగస్టు 15 నుండి దేశవ్యాప్తంగా కొత్త నిబంధన అమలు. కమర్షియల్ వాహనాలకు వర్తించని కొత్త నిబంధన. నిత్య పెళ్లి కూతురు ఇప్పటికే 12 పెళ్లిలు. ఆమె టార్గెట్ వాళ్ళే. మృతురాలు చాకలి ఎల్లమ్మ మనవరాలు. చీడిమెట్ల మహిళ హత్య కేసులో సంచలన విషయాలు. మంతెనలో దొంగల బీభత్సం. 3 తులాల పుస్తల తాడు చోరీ. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ను నిలిపివేయకుంటే ఢిల్లీ ముట్టడికి పిలుపునిస్తాం. సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం హెచ్చరిక. లయన్స్ క్లబ్తో ప్రజలకు సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నా. కమాండ్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు సాన రామకృష్ణారెడ్డి. గోదావరికని గవర్నమెంట్ హాస్పిటల్లో సాధారణ అల్ట్రాసౌండ్ స్కానింగ్ సెంటర్ వద్ద రోగుల ఇబ్బందులు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల పక్షపాతి. కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు బొంతుల రాజేష్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ హాత్వే న్యూస్.